లుకింగ్ బ్యూటిఫుల్. సమ్మర్కి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఆఫ్టర్నూన్ వచ్చాక స్నాక్స్ కింద బాగా ఉపయోగపడతాయి. ఒకసారి చేసి పెట్టేయండి. ఈ పగలలేండి ఉడకబెట్టిన గుడ్లు, వీటితో మనం ఎగ్ మంచూరియా ప్రిపేర్ చేసేద్దాం. పిల్లలకి స్నాక్స్ లాగా బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఒకసారి చూసేయండి. మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని ఉడకబెట్టేసుకుని ఇలా తొక్కలు తీసేసుకొని, మీరు ఎగ్ ఎల్లో కావాలంటే ఎల్లో కూడా తీసుకోవచ్చు, రెండు తీసేసుకోవచ్చు. నేను ఎగ్ వైట్ మాత్రం తీసుకున్నాను. ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో కూడా మొత్తం గ్రేట్ చేసేసుకోవచ్చు. నేను మా ఇంట్లో ఎగ్ ఎల్లో ఇష్టపడరు, అందుకే తీసేసాను. మీకు కావాలంటే ఎగ్ ఎల్లో కూడా యూజ్ చేసేయచ్చు. దీన్ని బాగా తురిమేసుకోవాలి, సన్నగా గ్రేట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. పిల్లలకి తినడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. స్నాక్స్ ఐటమ్స్గా చాలా బాగుంటుంది, కొత్తగా కూడా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, అదిరిపోయింది. ఇలా గ్రేట్ చేసుకున్న ఎగ్ అంతా అందులో వేసేసుకుని 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసేసుకుని వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందు ఇలా డ్రైగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ ఎన్ని పడతాయో అన్ని ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్గా పోసుకుని, మరీ ఎక్కువగా పోసుకుంటే జోరైపోద్ది. కొంచెం కొంచెం పోసుకుని ఇలా ముద్దలా వచ్చేటట్టు కలుపుకొని పక్కన విడేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇలా పక్కన విడేసుకున్నది కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుని అన్నీ ఒకే సైజులో రావాలంటే ఒకటి ఏదైనా కొలత పెట్టుకుని తీసుకుంటే బెటర్, లేకపోతే ఇలా చేసేసుకోండి. చిన్న చిన్న బాల్స్గా చుట్టేసుకొని మొత్తం బాల్స్ అన్నీ ఇలా చుట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. అన్నీ ఒకేసారి చుట్టేసుకోండి. ఆయిల్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. ముందు హై ఫ్లేమ్లో ఉన్న వేసే ముందు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోండి. ఇలా అన్ని బౌల్స్ వేసేసుకున్నాక కాసేపు ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే మనకి చెదరకుండా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత ఇలా కలిపేసుకుని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుని బాగా వేయించాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉన్నాయి. బాగా వేయించుకోవాలి. రెండోసారి వేసాను నేను మళ్ళీ పచ్చిగా వచ్చిందని. బాగా వేయించుకోవాలి, బాగా కలర్ బాగా చేంజ్ అయ్యేదాకా వేయించేసుకుని పక్కన పడేసుకోండి. మనం మంచూరియన్ చేయడానికి వేరే కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి తరుగు, బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోండి, పచ్చిమిర్చి చీలుకలు, ఉల్లిపాయ ముక్కలు ఒకటి వేసేసుకొని బాగా సాట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో సాట్ చేసుకోవాలి, ఫ్లేవర్నెస్ అనేది బాగుంటుంది. లో ఫ్లేమ్లో అయితే నీరుగా వస్తుంది. వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత ముందుగా రౌండ్ చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ అందులోకి వేసేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. బాగా టాస్ చేసుకోండి, అడుగు నుంచి పైకి బాగా తిప్పుకోవాలి. టొమాటో కెచప్ కూడా వేసేసుకొని కొంచెమే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసేసుకుని మళ్ళీ టాస్ చేసిన తర్వాత సోయా సాస్ కూడా వేసేసుకొని బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి. బాగా టాస్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసేసుకుని అవి వేసేసుకుంటే సరిపోతుంది. బాగా టాస్ చేసుకుని హై ఫ్లేమ్లో అయితే బాగా దగ్గరికి వచ్చేస్తుంది, బాగా ఉడుకుతుంది. కొంచెం నిమ్మరసం వేసేసుకుంటే సీడ్స్ తీసేసుకుని వేసుకోండి. నేను తర్వాత తీసేసాను సీడ్ తీసుకుని వేసేసిన తర్వాత బాగా ఇలా పొగలు వచ్చేంత వరకు ఉడికించుకుని బాగా ఇలా వాటర్ అంతా ఇంగిపోయాక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుని దానిపైన ఉల్లిపాయ ముక్కలు కానీ టొమాటో సాస్ కొని వేసుకుని తింటే ఉంటుందని అద్దరిపోద్ది, వేరే లెవెల్.